హాయ్ బ్రదర్, మీ పేరు? సార్ నా పేరు హరికృష్ణ. రాయదుర్గం నుంచి వచ్చాము. నాకు ఎస్జిటి జాబ్ వచ్చింది 2025 డిఎస్సిలో. మేము చాలా కష్టపడి చదివినాం. మా కష్టానికి గౌరవించకుండా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసము ఆ డిఎస్సి అంటే కానీ తెలియదు కొంతమందికి. డిఎస్సి అనేది తెలియకుండా డిఎస్పి అంటాడు, వాడు నిట్ అంటాడు, వాడు ఏమంటున్నాడు వాడినకే తెలియదు. వాళ్ళు వచ్చి మా కష్టాన్ని ఈరోజు ప్రశ్నిస్తున్నారు. మేము ఎలా కష్టపడినాం అనేది మా ఊరిలో మాకు తెలుసు. ఎగ్జాంపుల్ మా ఊరిలో ఏదో మీటింగ్ జరిగితే వైసీపీ వాళ్ళని అడిగిన ఇంటి దగ్గరకు వచ్చింటే, అన్న మీకు తెలియదు అన్న మేము ఎంత కష్టపడినామో అంటే, మాకు తెలుసు బాబు, మేము చేసేది మేము చేస్తుంటాం, మీరు చేసేది మీరు చేసుకోండి అని చెప్పినారు వాళ్ళు. అంటే అక్కడే అర్థమైపోతుంది మనకి వాళ్ళు అనవసరంగా రాజకీయం చేయడానికి ఏది విషయం లేదనమాట వాళ్ళకి. దానికోసం మమ్మల్ని పట్టుకున్నారు. అంటే అసలు ఇది ఏదైతే 16,000 పోస్టులు రిలీజ్ చేశారో అది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అంటా ఉన్నారు. మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సో దగా డిఎస్సి చేసిండేది ఎవరికో మొత్తం ప్రపంచం అంటే మన రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఆయనకి ఎన్నో మళ్ళా రాజకీయం చేసేది మాకు ఇష్టం లేదు. ఇది ఆయన మెగా డిఎస్సిని దగా డిఎస్సి చేసినాడు కాబట్టి ఆయన ఇప్పుడు ఇంట్లో కూర్చోబెట్టినాం. వీళ్ళు ఇచ్చినారు కాబట్టి వీళ్ళు మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చినాం. అదే సార్ దగా. మీరు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు మెగా డిఎస్సికి? సార్ నిజం చెప్పాలంటే మేము 2018లో చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి ఇచ్చినప్పుడు రాసినాము. అప్పుడు రాలేదు మాకు. నెక్స్ట్ మళ్ళీ ఖచ్చితంగా జగనన్న మెగా డిఎస్సి ఇస్తానంటే ఓట్లేసి గెలిపించి ఆయన తెప్పించుకున్నాం. అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాం. 5 ఏళ్ళు కానీ ఒక్క డిఎస్సి రాలే. తర్వాత వీళ్ళు ఏదో వచ్చినారు, డిఎస్సి ఇచ్చినారు, కష్టపడినాం, పోస్టులు సాధించుకున్నాం. ఇప్పటికీ ఆయన మనశ్శాంతి లేకున్నట్లు చేస్తున్నాడు డిఎస్సి అభ్యర్థులను. ఆయనకి ఎందుకో మళ్ళీ ఫస్ట్ నుంచి టీచర్స్ అంటేనే నచ్చదు ఆయనకి. టీచర్స్ మీద ఏదో ఒక అలిగేషన్ ఇస్తూనే ఉంటాడు ఆయన. డిఎస్సి ఆయన ఇవ్వడు, ఇచ్చిన వాళ్ళని దాన్ని నిజాయితీగా ఇవ్వలేదని చెప్తాడు. ఏదేదో నిజంగా మనకి ఇప్పుడు కోర్టులు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు. ఏదైనా నిజంగా తప్పు జరిగింటే ఏదానికన్నా పోవచ్చు. మన వాళ్ళే పోయినారు, హైకోర్టుకి పోయినారు, చీపో అని పంపించేసింది. అది కాకపోతే మనకు తెలుసు కదా, సుప్రీంకోర్టుకి పొమ్మను, అక్కడ తెలుస్తుంది వాళ్ళకి. అక్కడ చీపో అని పంపిస్తారు. అప్పుడు మొత్తం దేశమంతా తెలుస్తుంది కాబట్టి సైలెంట్గా కూర్చుంటారు ఇంట్లో. అంటే మీరేమో దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి కష్టపడి చదువుకున్నామని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఏదైతే 16,000 మంది పోస్టులు కూడా ఈరోజు జాబులు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు స్కూల్స్లో. మరి అలాంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలాగా వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు ఎంతవరకు సమర్థించవచ్చు అంటారు? సార్ నిజం చెప్పాలంటే ఎవరెవరైతే దాని గురించి అసత్య ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళకి డిఎస్సి గురించి అసలు తెలియదు సార్. కావాల్సింటే మీరు వాళ్ళు ధర్నా చేసేటప్పుడు అడగండి. మళ్ళీ ఏదో ఊరికే రాజీనామా చేయాలంటారు. ఎందుకు రాజీనామా చేయాలంటే తెలియదు. నిజంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి టీచర్స్ మీద అంత ప్రేమే ఉండింటే లాస్ట్ ప్రభుత్వంలో చూసాం మన టీచర్స్ని ఏం చేసినాడు. అక్కడ మందు షాపుల దగ్గర నిలబెట్టడం కానీ, మేము ఎంత పోరన్నా ఆయనే చెప్పినాడు, ఆయన నోటితోనే మేము ఖచ్చితంగా వస్తే మెగా డిఎస్సి ఇస్తామని. చూస్తే 5 సంవత్సరాల్లో ఏ డిఎస్సి ఇచ్చినారో మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి కుటుంబానికి తెలుసు. అంటే డిఎస్సి మీద ఏది ప్రభుత్వం బాగుందంటారు మీ అభిప్రాయం? సార్ ఇది చిన్న పిల్లోని అడిగినా ఏ పిల్లోని అడిగినా చెప్తారు సార్. డిఎస్సి అంటేనే సిబిఎన్ అంటేనే డిఎస్సి, అది అందరికీ తెలిసిందే. డిఎస్సి అభ్యర్థుల మీద ఆశల పట్ల నీళ్లు పోసారు చంద్రబాబు నాయుడు గారు. అసలు పట్టించుకోవట్లేదు, మొత్తం రిజర్వేషన్ మొత్తం నాశనం చేశారు. 77 జీవో కూడా సరిగ్గా అమలు పడతలేదని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి సార్ అలాంటిది ఏం లేదు సార్. అవన్నీ వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం. అంటే వాళ్ళకి ఇప్పుడు ఏవి లేవు సార్, దొరకలేదు, దీన్ని పట్టుకున్నారు అంతే. ఏదో అక్కడ నీట్ నిజంగా జరిగింది కాబట్టి అది సుప్రీంకోర్టు చెప్పింది, దాన్ని రద్దు చేసినారు. ఆయన రాజీనామా చేసినాడు. కానీ ఇక్కడ అవేం జరగలేదు సార్, అసలు ఏవి జరగలేదు కాబట్టి కోర్టులకి దాన్ని కొట్టేస్తున్నాయి కేసులు. అంటే ఇక్కడ ఏదైతే మీ కష్టాన్ని కూడా వాళ్ళు తక్కువ చేసి ఆత్మగౌరవం భంగం కలిగే విధంగా ఈ రోజున వ్యాఖ్యలు చేయటం, ముందు కార్యాచరణ మీ తరపు నుంచి ఎలా ఉంటుంది? ఏదైతే 16,000 మంది పోస్టులు వచ్చారో కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఇలాగే కనుక కంటిన్యూ అయితే? వాళ్ళకి అదే సార్ చెప్పేది, అనవసరంగా అసత్య ఆరోపణలు చేస్తున్న వాళ్ళకి మా కష్టం ఏమిటో మాకు తెలుసు. మా ఊరిలోకి అడగండి కావాల్సింది. అదే కార్యకర్తలు పోయి మా ఊరిలో అడగండి, వీనికి జాబ్ వచ్చింది కరెక్ట్ అయినా, వీడు చదివినాడా లేదా అని. మేము కాదు చెప్పేది, మా ఊరిలో ఉండేవాళ్ళు చెప్తారు జాబ్ ఎట్లా వచ్చిందని. అంతేగాని అనవసరంగా అసత్య ఆరోపణలు చేయొద్దండి. మీతో నిజంగా ఎవిడెన్స్ నుండి ఇప్పటికి ఎప్పుడో కోర్టుకి పోతుంటారు, పోలేదు కాబట్టి ఇవన్నీ అసత్య ఆరోపణలు అని ప్రజలందరికీ తెలుసు. మీరు ఎంత గింజుకున్నా ఇవేమీ నిజాలు కావు.